అందరికీ నమస్కారములు. ఈరోజు మనము నిన్నటి క్లాస్లో భాగంగా సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు మరి వీటన్నిటిని కలిపి వాస్తవ సంఖ్యలు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రత్యేకించి సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు వీటిని సంఖ్యారేఖపై ఏ విధంగా సూచించాలి అనే అంశం మీద ఈరోజు మనం చర్చించుదాం. ముందుగా మనము n అనగా సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యలను మనము సంఖ్యారేఖ పైన ఎలా సూచించాలి అనే అంశాన్ని మనం క్లుప్తంగా చర్చించుదాం. ఈ సంఖ్యారేఖను కొన్ని సమభాగాలుగా విభజించినట్లయితే ఇందులో మనకు తెలిసిన విధంగా సహజ సంఖ్యలు అంటానే 1 నుండి ప్రారంభమై అనంతం వరకు ఉంటాయి కాబట్టి వీటిని 2, 3, 4, 5, 6, 7 and so on. ఈ సహజ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించే విధానం ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకు వచ్చేసి సహజ సంఖ్యలలో అతి చిన్న అంకె 1 అయితే అతి పెద్ద సంఖ్య అనంతం చెప్పలేమని అంటాము. ఇక్కడ సహజ సంఖ్యల్లో 1 నుంచి 7 వరకు విలువ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి 2 కంటే 3 పెద్దది, 3 కంటే 5 పెద్దది, 5 కంటే 7 పెద్దది. ఆ విధంగా సహజ సంఖ్యలో విలువ అనేది 1 నుంచి అనంతం వరకు విలువ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. రెండవదిగా W అంటే హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు అంటారు. పూర్ణాంకాలు అనగానే 0, 1, 2, 3, 4 and so on. 0 నుండి ప్రారంభమై అనంతం వరకు రాయగల సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. ఈ పూర్ణాంకాలను సంఖ్యారేఖపై ఏ విధంగా సూచించాలి అనే అంశాన్ని గురించి చూద్దాం. మనకు తెలిసిన విధంగా 0, 1, 2, 3, 4, 5, 6 and so on. ఈ పూర్ణాంకాల్లో అతి చిన్న పూర్ణాంకం 0 అయితే అతి పెద్ద పూర్ణాంకం అనంతం చెప్పలేమంటాం. ఇక్కడ కూడా సహజ సంఖ్యలో మనం చెప్పిన విధంగా 1 నుంచి విలువ అనేది పెరుగుతూ పోతుంటుంది. ఇక్కడ కూడా 0 నుంచి విలువ అనేది కుడివైపు మనకు పెరుగుతూ పోతుంటుంది. 0 కంటే 1 పెద్దది, 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది, 3 కంటే 4 పెద్దది. ఈ విధంగా విలువ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది పూర్ణాంకాల్లో. మరి మూడో అంశంగా IRZ అనగా ఇంటీజర్స్ అంటారు. పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు అంటానే రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు మరియు 0 కలిపి వీటిని పూర్ణ సంఖ్యలు అంటారు. and so on. -3, -2, -1, 0, +1, 2, 3 and so on. ఈ పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించే విధానం మనం క్లుప్తంగా గమనించినట్లయితే
and so on, -4, -3, -2, -1, 0, 1, 2 and so on. ఇక్కడ మనం గమనించినట్లయితే పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించే విధానంలో గమనించే విషయాలు జాగ్రత్తగా వినండి. సంఖ్యారేఖలో మధ్యలో 0 ఉంటుంది. 0కు కుడివైపున ధన సంఖ్యలుగా తీసుకుంటాం. 0 నుండి కుడివైపుకు విలువ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. 0 కంటే 1 పెద్దది, 1 కంటే 2 పెద్దది, ఆ విధంగా విలువ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. 0కు ఎడమవైపున ఏర్పడే సంఖ్యా వ్యవస్థను మనం గమనించినట్లయితే వీటిని రుణ సంఖ్యలు అంటారు. రుణ సంఖ్యల విలువ అనేది ఎడమవైపుకు తగ్గుతూ పోతూ ఉంటుంది విలువ. 0 కంటే -1 చిన్నది, -1 కంటే -2 చిన్నది, -2 కంటే -3 పెద్దది. ఈ విధంగా విలువ అనేది ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ విలువ అనేది పెరుగుతుంది. ఇవి మనకు సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచించే విధానం, వాటి విలువ ఏ విధంగా పెరుగుతుంది అనే అంశాన్ని గురించి మనం చర్చించాం. తదుపరి అంశము నెక్స్ట్ మనకు QRR అంటారు. అనగా కోషంట్ నెంబర్స్ లేదా రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు అంటానే మనకు A, Bలు 2 పూర్ణ సంఖ్యలు అయ్యి Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0గా P/Q ఫామ్లో రాయగలిగే సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటామని మనం చర్చించాము. మరియు ఎగ్జాంపుల్గా 1/2, 3/4, 5/6 and so on. ఈ అకర్ణీయ సంఖ్యలను మనము సంఖ్యారేఖపై ఎలా సూచించాలి? ఇక్కడ మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అకర్ణీయ సంఖ్యలను మనము సంఖ్యారేఖపై సూచించే విధానంలో వీటిని వచ్చేసి సహజ సంఖ్యలు అంటారు. 1 నుంచి అనంతం వరకు ఉండే వాటిని, 0తో కలిపి ఏర్పడే వాటిని పూర్ణాంకాలు అంటారు. ఈ పూర్ణాంకాలు మరియు రుణాత్మక సంఖ్యలను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. ఈ పూర్ణ సంఖ్యలను మనము పూర్ణ సంఖ్యలలో సహజ సంఖ్యలు ఉన్నాయి, పూర్ణాంకాలు ఉన్నాయి, పూర్ణ సంఖ్యలు ఉన్నాయి. అకర్ణీయ సంఖ్యలు అనగానే P/Q ఫామ్లో ఉన్నాయి అని మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3/4 అనేటువంటిది ఒక అకర్ణీయ సంఖ్య అనుకుంటే, ఈ 3/4ని ఒక అకర్ణీయ సంఖ్యను సంఖ్యారేఖపై మనం ఎలా సూచించాలనే అంశాన్ని గురించి మనం గమనించుదాం.
3/4ను సంఖ్యారేఖపై సూచించుట. 3/4 అనేది అకర్ణీయ సంఖ్య కాబట్టి అకర్ణీయ సంఖ్యను సంఖ్యారేఖపై సూచించడానికి దీని అర్థం. ముందుగా మనకు తెలిసిన విధంగా సంఖ్యారేఖ తీసుకుంటే దీన్ని కొన్ని సమభాగాలకు చేస్తాం. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 3/4లో 3ను లవం అంటాము, 4ను హారం అంటారు. హారం విలువ 4 ఉంది కాబట్టి లవం విలువ చిన్నదిగా ఉండి హారం విలువ పెద్దదిగా ఉంది కాబట్టి దీన్ని వచ్చేసి మనము క్రమభిన్నము అంటారు. మరి క్రమభిన్నాన్ని సంఖ్యారేఖపై ఎలా సూచించామంటే క్రమభిన్నాలన్నీ కూడా 0కు 1కి మధ్యలో ఏర్పడతాయి. క్రమభిన్నాలన్నీ కూడా 0కు 1కి మధ్యలో ఏర్పడతాయి అనే అంశాన్ని గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ముందుగా 0, 1 0కు 1కి మధ్య ఉన్నటువంటి ఈ భాగాన్ని మనకు హారం విలువ 4 ఉంది కాబట్టి 4 సమాన భాగాలు చేయాలి. 1, 2, 3, 4 ఇది ఒక భాగం, రెండవ భాగం, మూడవ భాగం, నాలుగవ భాగం. మరి ముందుగా గమనించినట్లయితే 3/4ను సంఖ్యారేఖపై సూచించే విధానంలో ఇక్కడ వచ్చేసి 0/4 అంటారు. ఇక్కడ వచ్చేసి 1/4 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 2/4 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 3/4 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 4/4 అంటే 1 అవుతుంది. మరి మనం తీసుకున్నటువంటి 3/4 అనే అకర్ణీయ సంఖ్య ఎక్కడ ఏర్పడిందంటే ఈ భాగంలో ఏర్పడింది. కాబట్టి అకర్ణీయ సంఖ్యను సంఖ్యారేఖపై సూచించే విధానంలో ముందుగా మనము క్రమభిన్నాలు తీసుకుందాం. నెక్స్ట్ తర్వాత మనకు అపక్రమ భిన్నం, అది కూడా అకర్ణీయ సంఖ్య కాబట్టి 1 తీసుకుందాం. 4/3ను సంఖ్యారేఖపై సూచించుట. ఇక్కడ 4/3 అనగానే లవం విలువ పెద్దదిగా ఉండి హారం విలువ చిన్నదిగా ఉండే అకర్ణీయ సంఖ్యలన్నీ కూడా వీటిని ఏమంటామంటే అపక్రమ భిన్నాలు అంటారు. అంటే అపక్రమ భిన్నాలను సంఖ్యారేఖపై సూచించే విధానం. ఫోర్ 4/3ను మనము మిశ్రమ భిన్నంగా మార్చినట్లయితే 3 1 3, 1. 4/3ను 1, 1/3గా రాయగలుగుతాం. అంటే ఇక్కడ మనకు 1 తర్వాత ఏర్పడుతుంది, అంటే 1కి 2కు మధ్యలో ఏర్పడుతుంది అనేటువంటిది 4/3 అనే అంశాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. 1, 1/3 అనగా ఈ విలువ వచ్చేసి 1కి 2కు మధ్యలో ఏర్పడుతుంది అనే అంశాన్ని గురించి మనం గమనించాలి జాగ్రత్తగా. సంఖ్యారేఖ తీసుకున్నట్లయితే సున్నా 1 2. ఇక్కడ ఏం చేయాలంటే హారం విలువ 3 ఉంది కాబట్టి ప్రతి భాగాన్ని కూడా 3 సమభాగాలు చేయాలి.
1 2 3 1 2 3. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 0/3 అవుతుంది. ఇది ఇక్కడేమొచ్చేసి 1/3 అవుతుంది. ఇక్కడ 2/3 అవుతుంది. ఇక్కడ 3/3 అనగా 1 అవుతుంది. నెక్స్ట్ తర్వాత 4/3 అవుతుంది. తర్వాత 5/3 అవుతుంది. తర్వాత 6/3 అనగా 2 వస్తుంది. కాబట్టి మనకు కావలసినటువంటి 4/3 అనే దాన్ని ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ వస్తుంది. కనుక అకర్ణీయ సంఖ్యలు సంఖ్యారేఖపై సూచించే విధానంలో 2 విధాలు. మొదటిగా 3/4 అనేది క్రమభిన్నం కాబట్టి దాన్ని సూచించే విధానం చర్చించాము. తర్వాత 4/3 అనేటువంటిది అపక్రమ భిన్నం కాబట్టి దాన్ని సూచించే విధానం మనం జాగ్రత్తగా గమనించినాం. తర్వాత మనము సంఖ్యల ధర్మాల గురించి మనము క్షుణ్ణంగా పరిశీలించుదాం. సంఖ్యల ధర్మాలు ఫస్ట్ ధర్మం వచ్చేసి సంవృత ధర్మం. సంవృత ధర్మం అంటే ఏంటంటే ఏవైనా 2 అకర్ణీయ సంఖ్యలను కూడగా వచ్చే సంఖ్య కూడా అకర్ణీయ సంఖ్య అయితే దాన్ని సంవృత ధర్మం అంటారు. A, B belongs to Q. That implies A plus B belongs to Q. ఇది సంవృత ధర్మంలో అకర్ణీయ సంఖ్యల యొక్క పాత్ర. నెక్స్ట్ రెండవది స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మంలో A, B belongs to Q. That implies A plus B is equal to B plus A కావాలి. belongs to Q. ఇది వచ్చేసి సంవృత ధర్మం. ఇది వచ్చేసి స్థిత్యంతర ధర్మం. నెక్స్ట్ మూడోది సౌచర ధర్మం. సౌచర ధర్మం అంటేనే 3 సంఖ్యలు తీసుకోవాలి. A, B, C belongs to Q. That implies A plus B plus C that equal to A plus B plus C. మొదటి 2 సంఖ్యల మొత్తం మూడో సంఖ్యకు కూడగా తర్వాత వచ్చే విలువ చివరి 2 సంఖ్యల మొత్తానికి మొదటి సంఖ్యను కూడగా వచ్చే విలువ సమానమైతే దాన్ని సహచర ధర్మం అంటారు. నెక్స్ట్ మనకు తస్తమ ధర్మం. తస్తమ ధర్మం అనగా A belongs to Q. That implies A plus 0 is equal to 0 plus A. That equal to A belongs to Q. దీన్ని మనకు తస్తమ ధర్మం అంటారు. ఏదైనా ఒక అకర్ణీయ సంఖ్యకు 0ను కూడితే అదే సంఖ్య వస్తే దాన్ని ఏమంటారంటే తస్తమ ధర్మం అంటారు. ఇక్కడ 0ను ఏమంటారంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. సంకలన తస్తమాంశం ఏంటి అంటే 0. వెరీ ఇంపార్టెంట్ మనకు అడిగేదాని క్వశ్చన్. సంకలన తస్తమాంశం ఏంటి అంటే 0. నెక్స్ట్ మనకు గుణకార ధర్మం. A belongs to Q. That implies A into
1 that is equal to 1 into a that equal to a. ఏదైనా ఒక సంఖ్యని ఏ సంఖ్యచే గుణకారం చేస్తే అదే సంఖ్య వస్తుందో దాన్ని ఏమంటారంటే గుణకార ధర్మం అంటారు. ఇక్కడ ఒకటిని ఏమంటారంటే ఒకటిని వచ్చేసి ఒకటిని గుణకార ధర్మం అంటారు. ఒకటిని గుణకార ధర్మం అంటారు. ఇది మనం ఈరోజు క్లాస్లో సహజ సంఖ్యలను, పూర్ణాంకాలను, పూర్ణ సంఖ్యలను మరియు అకర్ణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై సృష్టించే విధానము మరియు సంఖ్యల యొక్క ధర్మాల గురించి చర్చించాం. తర్వాత అంశాలను తదుపరి క్లాసులో మనము నేర్చుకుందాం.